సో, అలాగే రీసెంట్ టైమ్స్‌లో కూడా కొన్ని ఇష్యూస్ ఈవెన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ మధ్య ఏంటంటే ఒక అమ్మాయి ట్రాపింగ్‌లో అంటే అది వాళ్ళే అవ్వచ్చు, లేకపోతే ఎవరే చేయించొచ్చు. ఇట్లా ఈ మధ్య కొన్ని జరిగాయి ఇన్సిడెంట్లు. అట్లా మీరు ఎప్పుడైనా ఏదైనా ఫేస్ చేసారా? ఫేస్ చేసి ఇప్పటికి పబ్లిక్లో ఉండాలి కదా. ఫేస్ ఏం మాకు చెప్పట్లేదేమో. అంటే ఎవరైనా చేశారనుకోండి, చేస్తే దాని గురించి ఏదో డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడమో ఏదో చేస్తారు కదా. మరి అలాంటివి జరగలేదు ప్రస్తుతానికి. ఎప్పుడు జరగలేదు. జరగలేదు. మీరేమైనా ప్లాన్ వేస్తున్నారా? ఎన్ని డబ్బులు ఉన్నాయి చెప్పండి. డబ్బులా వస్తాయి, డబ్బులు వస్తాయి పోతుంది అని అంతే కదా. ఇవాళ ఉన్న డబ్బులు రేపు ఉండవు అంతే కదా. ఇవాళ లేని డబ్బులు రేపు వస్తాయి. సో డబ్బులదే ఉంది. అంటే ఏ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు కదా. ఇప్పుడు యాక్చువల్లీ మీరు క్వశ్చన్ అడగలేదు నన్ను. తెలంగాణ వాళ్ళని నేను తిట్టానని ఒక వదన తెలిపింది. తెలంగాణ వాళ్ళని నేను బూతులు తిట్టాను. మీరు ఆ క్వశ్చన్ అడిగితే బాగుండేది. నేను ఇంకా అదే నెక్స్ట్ నేనే కాంట్రవర్సీ చేస్తాను. నేనే ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నేను మొన్న కూడా ఎవడో ఇన్స్టాగ్రామ్ నన్ను తిడుతున్నాడు. నువ్వు 2 ఏళ్ళు బ్యాక్ తెలంగాణ వాళ్ళని తిట్టావు, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నాకు అప్పుడు రీచ్ లేదు, ఇప్పుడు రీచ్ వచ్చింది తిడుతున్నాను. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానండి చెప్పండి. ఏ ఊర్లో ఉన్నా? హైదరాబాద్. ఇది ఏ స్టేట్లో ఉంది? తెలంగాణ. సో నేను తెలంగాణలో ఉన్నాను కదా. నేను తెలంగాణలో తిట్టానంటే మీరు ఏమైనా ఇక్కడే చేయొచ్చు కదా. నేనేం తెలంగాణ దాగోని ఆంధ్ర బోర్డర్ దాగోని చేయట్లే కదా. నేను తెలంగాణ నడిబొడ్లో ఉన్నా. మీరు అన్నట్టే 19సారి వచ్చా. సో నేను అన్న తిట్టు, నేను ఒక తెలంగాణలో ఒక మనిషిని తిట్టాను అనుకోండి, తెలంగాణని తిట్టినట్ట ఆ మనిషిని తిట్టినట్ట. మీరే ఉన్నారు, మిమ్మల్ని నేను తిట్టాను. వైజాగ్ వాళ్ళు అందరినీ తిట్టినట్ట మిమ్మల్ని తిట్టినట్ట. అలా ఎవడో ఒక పనికిమాలో నా మీద ట్రోల్ చేస్తుంటే ఆడిని తిట్టాను. దానికి మీరు క్లిప్ అతికించేసి నువ్వు తెలంగాణని తిట్టావు. మరి తెలంగాణ తిడితే నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, డీజీపీ గారు ఉన్నారు, నా మీద ఒక కేసు వేసేయండి, ఏవో చట్టాలు ఉంటాయి కదా, వేసేసేయండి, తీసుకెళ్ళిపోండి. అసలు మీకేమో మందు అలవాటు లేదా అంటారు, కానీ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్లో ఎందుకు అట్లాంటి తమ్మునేల్స్ పెట్టారు? అంటే మందు తాగి మాట్లాడతారు, మందు తాగి రివ్యూలు ఇస్తారు అని. నేను ఇప్పుడు పెట్టాను. మీరు పెట్టలేదు, మీ గురించి. మీకు ఇందాక చెప్పాను కదండి, మనకి ఏదైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనుకోండి, వేరే వాడిని ఒక మాట అనేసాం అనుకోండి. నేనే చెప్తున్నా. మొన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను కోక్ మానేసాన్ని. అందులో కామెంట్లన్నీ అన్నా నువ్వు 90 తాగావు కదా, ఫుల్ వేసుకున్నా మామూలు ఉంటే నేనే చేస్తాను. అంటే చాలామంది ఏవో మర్చిపోవడానికి మత్తు తాగుతారు. నాకు ఎప్పుడూ మత్తే ఉంటుంది. నీకు తాగడం దేనికి? అంత కంట్రోల్ ఉంది మైండ్లోని. నిజంగా నేను తాగనండి. తాగితే తప్పే ఉంది, ఏం తప్పలేదే. నేను తాగను, అది తప్పని నేను చెప్పలేదు ఎక్కడ. నేను ఓన్లీ ఫస్ట్ క్లాస్ ప్లేన్లో వెళ్ళినప్పుడు షాంపెయిన్ ఇస్తారు, అదేంటో ఆ షాంపెయిన్ మళ్ళీ రోడ్డు మీద ఇస్తే తాగను. మా పార్టీలు ప్రతి వారం పార్టీలు అవుతాయి మా ఊర్లో, తాగను. ఓన్లీ ఆ ప్లేన్లో కూర్చున్నప్పుడే షాంపెయిన్ తాగుతాను. అది తప్ప నేను తాగను. మంచిది కాదు చెడు కాదని కాదు, ఏంటి అలవాట్లేదు. నేను నిజంగా మీరు నమ్మండి, ఆ కింగ్ ఫిషర్ బియర్ ట్రై చేయాలి. నేను ఎంతోమంది కొంటాను. నల్లినప్పుడు సార్ ఓ బియర్ కొనండి సార్, నేను సబ్స్క్రైబ్ పెడతాను, వాళ్ళు కొంటాను 300 400 ఇచ్చి. నేను మాత్రం తాగలేదు. ఓకే. సో మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ అడిగినప్పుడు చేస్తారా? ఇంతకుముందు చేసేవాడిని, ఈ కాంట్రవర్సీ అవ్వకముందు. అంటే చాలా మంది యూట్యూబర్స్కి మీరు సపోర్ట్ చేశారు. చేశాను నిజంగానే. చాలా కాంట్రవర్సీ అవ్వకముందు నేను చాలామందికి హెల్ప్ చేశాను. పేర్లు చెప్పడం వేస్ట్. మళ్ళీ ఆ కాంట్రవర్సీ అయినప్పుడు ఒక్కడూ నిలబడలేదు. అప్పుడు నేను అనుకున్నా ఇంకా నేను చేయను అని, బై చాయిస్. ఎందుకు చేయాలి? అంతే కదా, ఎందుకు చేయాలి? ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నా దగ్గర సహాయం పొందినోడే నాకు నెగిటివ్ చేయడం. నా గురించి 5 గంటలు వెయిట్ చేసి ఎక్కడో మీటప్లో 5 గంటలు నాకు 2 నిమిషాలు మాట్లాడడానికి 5 గంటలు వెయిట్ చేశారన్నమాట. నా టైం బాగున్నప్పుడు వాళ్ళకి నేను వెళ్తే నేను నీతో కలుస్తాను వస్తానంటే, అన్న ఏమనుకోకు అవ్వదు, నువ్వు 5 గంటలు నా కోసం వెయిట్ చేసేవే, నాకు ఎవడో ఫేక్ చెప్పాడని నువ్వు భయపడిపోతున్నావు, ఇలా జరుగుతాయి. అలాంటప్పుడు మనం ఇంకోళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తాం చెప్పండి, మీరే చెప్పండి. ఇలాగా ఒక 10 ఇన్సిడెంట్లు జరిగినాయి, ఒకటి కాదు. నా కోసం ఇంకో ఆయన నాకు టైం లేకపోతే నేను ఆయనకు టైం ఇస్తే ఎన్నోసార్లు అడిగితే ఆయన వచ్చి నన్ను పిక్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాతో వీడియోలు చేసి అన్నా నువ్వు ఇంద్రుడు, అన్నా నువ్వు చంద్రుడు అని ఈ కాంట్రవర్సీ రాగానే ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో అయిపోవడం. నేను రాలేను నీ దగ్గరికి, ఆయనే వచ్చాడు. ఇలాంటి ఇన్సిడెంట్ నేను ఎన్నో చెప్పగలను. ఇంకెందుకు చేస్తాం? సో ఇప్పుడు కూడా హెల్ప్ వేరే పరంగా అడిగితే ఇది పర్సనల్ అండి. మీరు అడుగుతారు ఒక విధంగా, నాకు మళ్ళీ నేను ఒక వద్దులేండి. నాకు ఎవరో తెలియదు, ఆయన ముక్కు మొహం కూడా తెలియదు, ఆయనకి నాకు ఇంట్రాక్షన్ లేదు, నేను ఆయన తెలియదు. ఆయన నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఎవరికో బాగాలేదు, నాకు అర్జెంటుగా 50,000 కావాలని. 50,000 నేను ఇవ్వలేను, ఎవరో తెలియదు, ఆయన ఇష్టం లేదు నాకు తెలియదు, నేను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఆబ్లిగేషన్. వెంటనే నేను 25,000 రూపీస్ పంపించాను. అది ఎలా అంటే మీరు చేస్తారా అంటే, ఇప్పుడు నాకు ఎవరో 100 మంది అడిగితే చేస్తారా లేదా ఆ మూమెంట్ మీద ఉంటుంది. నేనైతే హెల్ప్, మీరు ఒక 10 హెల్ప్లు చేశారండి, 9 నుంచి మీకు రియలైజేషన్ రాలేదు. రియలైజేషన్ అంటే డబ్బులు క్రెడిట్ కాదు, ఇది కూడా రానప్పుడు మీరు ఎందుకు చేస్తారు చెప్పండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు చేయాలి అనిపిస్తే చేస్తా, చేయను అనుకుంటే చేయను. కానీ నేను పబ్లిక్గా కామెంట్ పెట్టేస్తున్నా, యూట్యూబ్లో నేను హెల్ప్ చేయదలుచుకోలేదని చెప్పేస్తున్నా. అంటే ముందు ఒకటి అనుకోటి కాదు, నేనేదో నా మంచితనంతో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. జనాలు డిమాండ్ చేయడం మొదలెట్టారు, ఇది ఎప్పుడు చేస్తావు,
అరే నా డబ్బులు రా నాకు నచ్చినప్పుడు చేస్తా. అది బోరింగ్ గురించి చెప్తున్నా. బోర్లే వేయిస్తా అన్న ఒక వేయించలేదు, దానికి టైం లైన్ చెప్పలేదు. నువ్వు బోరింగ్ వేయిస్తానో ఎందుకు వేయించలేదు? ఓకే. నా డబ్బులు ఇవి పబ్లిక్ డబ్బులా, గవర్నమెంట్ డబ్బులా? నేను లోన్ తీసుకొని మీ దగ్గర ఏమైనా ఇవి కలెక్ట్ చేశానా? రోడ్లు వేయించాలంటున్నాను, నేను ఎందుకు వేయిస్తాను రోడ్లు? మరి గవర్నమెంట్ దేనికి? నేను ఎమ్మెల్యే కూడా కాదు కదా. నువ్వు రోడ్లు ఎప్పుడే ఇస్తావు, బోర్లు ఎప్పుడే ఇస్తావు? అందుకని నేను ఏమనుకున్నాను, మంచిగా చేశారు వాళ్ళు, అస్సలు వేయించాను అనుకో, ఆ డబ్బులు కూడా మిగిలిపోయాయి. అందుకే కొనుక్కుంటున్నాయి ఇవన్నీ, అంతే కదా. సో నేనేం చేస్తున్నాను, మన ఎవరైనా ట్రోల్ చేస్తే మనం ఇంకా బెటర్ అయిపోదాం. సో వాళ్ళు నాకు మంచి అవకాశం ఇచ్చారు. బోర్లు వేయించాను అనుకోండి, నాకు 10-20 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ ఖర్చు లేదు కదా, పబ్లిక్కే చెప్పేస్తారు నేను వేయించాను అని. వెరీ గుడ్. యూట్యూబర్గా అంటే మీరు చూస్తూ మాకు చూపిస్తున్నారు బ్లాగ్స్ కదా. సో మీరు ఒక కంట్రీ వీడియో పెట్టినప్పుడు అసలు ఇది అదిరిపోద్ది అంటే అనుకుంటాం కదా, ఇది చాలా వ్యూస్ వస్తాయి, చాలా వ్యూస్ వస్తాయి అనుకునేటప్పుడు అట్లా రానిది ఏ కంట్రీ ఉంది? లేవండి, అన్నీ అనుకుని వచ్చి అన్నీ అనుకుని వచ్చాయా? ఓకే. కానీ కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడు కలకటాలో రెడ్ లైట్ ఏరియా పెట్టానండి. నాకు చిన్నప్పటి నుంచి మహానది సినిమా చూసాను, కమల్ హాసన్. అది అప్పుడు చూసినప్పటి నుంచి ఒక ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ. అప్పుడు మనం చిన్నవాళ్ళం కదా, ఈ రెడ్ లైట్ ఏరియా చూసినట్టు చంపిస్తారు. అప్పుడు ఆ క్యూరియాసిటీ ఉంది, సోనాగాచి. నేను కోల్కతా చాలాసార్లు వెళ్తుంటా. నాకు ఎందుకు ఈ ట్రావెల్ పిచ్చి కదా. ముంబై ఎన్నిసార్లు వెళ్తానో నేను చెప్పలేను. చెన్నై వెళ్తుంటా, అన్ని ఊర్లు తిరుగుతుంటా. వెళ్ళినప్పుడు ఒకసారి అనుకోండి, ఎన్నిసార్లు వచ్చాక సోనాగాచి వెళ్దామని. ఒక దసరా నాడు వెళ్ళాను. వెళ్తే సరే ఎలాగ వెళ్తున్నాం, లోపలికి ఎలాగ వెళ్ళాం కదా, దళాలన్నీ ఉంటారని రికార్డ్ చేశాను. నాకు అనిపించింది జనాలకి ఆ టాపిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మామూలు మీద ఉండదు. ఆ సోనాగాచి చూస్తే ఇప్పుడు 7 లక్షలు 8 లక్షలు వీళ్ళు ఉన్నాయి. సరే అనుకున్నా, సరే మరి వాళ్ళకి అదే కావాలి కదా. ముంబైలో కమాతిపురా ఉంది, రెడ్ లైట్ ఏరియా, దానికి వెళ్ళాను. ఫస్ట్ రోజు 20,000 వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు చూస్తే దానికి 8 లక్షల వ్యూలు ఉన్నాయి. సో జనాలకి రెడ్ లైట్ ఏరియాలో కావాలేమో మరి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉంది, ఎత్తికి వెళ్ళాలి, కోటి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు మాకు కూడా పెడుతున్నారు ఇన్స్టాలోని ఏమని రెడ్ లైట్ ఏరియాలు అని చెప్పేసి. ఎక్కడ పెడుతున్నారు? మన హైదరాబాద్లో కూడా ఈ మధ్య మీరు చూడలేదా? చూడలేదు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ వెళ్తారా ఏంటి ఇప్పుడు? తప్పకుండా చేస్తాను. నేను అక్కడికి వెళ్ళి వీడియో తీయడం కదా, నేనే ఏదో చేసేది. అంటే వాళ్ళు కూడా వీడియోసే పెడుతున్నారండి, వాళ్ళు చేసినవి ఏం పెట్టట్లేదు. జనరల్గా ఈ టైం నేను 4 పెట్టానండి. అమెరికాలో రెడ్ లైట్ ఏరియా, మెక్సికోలో రెడ్ లైట్ ఏరియా, థాయిలాండ్లో రెడ్ లైట్ ఏరియా, కలకత్తా 5 సూపర్ హిట్లు. మరి అలాంటప్పుడు మరి రెడ్ లైట్ ఏరియాలో చేయాలి కదా. మీరే చెప్పండి. మరి 5 వీడియోలు పెట్టాను, 5, 8 లక్షలు 7 లక్షలు. నా ఛానల్ తక్కువలో ఉన్నప్పుడు కూడా ఆ కోల్కతా వీడియో వెళ్ళిపోయింది లక్షల్లోని. మరి జనాలకి అదిగే కావాలి. సో తమ్నైల్ ఇంపార్టెంట్, రెడ్ లైట్ ఏరియా ఇంపార్టెంట్? ఏమో మరి నాకు తెలియదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చి రెడ్ లైట్ ఏరియాకి వచ్చారు పెట్టమంటారు ఏంటి? అలా ఏం మరి నేను 5 వీడియోలు పెట్టాను. 5 నా ఫస్ట్ మిలియన్ వచ్చింది రెడ్ లైట్ ఏరియాకే, మెక్సికోలోని. ఓకే. అంటే మనకి హైదరాబాద్ రెడ్ లైట్ ఏరియా అని కాదు, ఈ ఏరియా వెళ్తే ఈ టైంలో బయట ఉంటున్నారని చెప్పి కొంతమంది ఇన్స్టాలో పోస్ట్ చేయడం చెప్తే నేను అడిగి వెళ్ళి చూస్తాను. వద్దులేండి, ఎందుకు తప్పే ఉంది. మీతో పాటు నన్ను ట్రోల్ చేస్తారు. నేను ట్రోల్కి భయపడకూడదండి. ఇప్పుడు నాకు రియలైజేషన్ ఏమి వచ్చిందంటే, మనం ట్రోల్స్కి భయపడదామంటే పబ్లిక్లో రాకూడదు, మన ఇంట్లోనే ఉండాలి. బయటకు వచ్చినప్పుడు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఓకే. ఏమని ట్రోల్ చేస్తారు? రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళేవన్నా? నీకు బాగా అలవాటేమో, లేకపోతే ఇట్లానే. ఓకే, నెగిటివ్ కామెంట్స్ ఇది కామన్ అనుకోండి. వాళ్ళు ఏదో మాట అనేస్తే మీరు తిరిగి ఒక మాట అనండి, మీ ఇంట్లో అలవాటు. లేదు, నేను అస్సలు రెస్పాండ్ అవ్వనండి. నేనైతే అడుగుతాను. నాకు అడిగితే మేము మీ ఇంట్లో అలవాట అని అడుగు, వదిలేదు లేదండి. ఇప్పుడు బొర్రలో రాయడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు, నేను అందుకే అది దాటి వెళ్ళిపోతా. అది వదలకూడదు, వదిలేస్తే ఎక్కేస్తారు మీదకి జనాలు. ఏంటో లీనియంట్ అనుకుంటారు మేడం. మనం ఎందుకు లీనియంట్? ఓకే, ఏం తక్కువ. సో యాజ్ ఏ యూట్యూబర్గా చాలామంది చాలా సంపాదించేస్తున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా మేము అసలు చదవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ కొనుక్కొని ఏవో వ్లాగ్స్, లేకపోతే కుకింగో, లేకపోతే ట్రావెలింగో వ్లాగ్స్ చేస్తూ వేరే ఆడవాళ్ళని బూతులు తిడితే ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా. అది కూడా వస్తుంది, అది కూడా నేర్చుకుంటారేమో. సో ఇప్పుడున్న జనరేషన్కి, అంటే మీరు చాలా ఇయర్స్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఇప్పుడు 4 ఏళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, నాట్ యూట్యూబర్స్ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రెండ్ నడుస్తుంది. యాజ్ ఏ యూట్యూబర్కి ఇన్ఫ్లుయెన్సర్ నిజంగా అడుగుతున్నా తెలియక. అంటే యూట్యూబర్ అంటే ఇప్పుడు మనం ఒక వ్లాగ్ వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి అదంతా. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాం విత్ ఇన్ సెకండ్స్, సోషల్ మీడియా వాట్ ఎవర్. అంటే యాజ్ ఏ యూట్యూబర్గా ఇప్పుడు వచ్చే జనరేషన్కి మీరు సజెషన్ చేస్తారా? ఆ సజెషన్ ఏంటంటే, నాకే ఒకరోజు అంటే ఇదేదో ఒక గూడు పుట్టారి జరగకముందు నేను టీ తాగితేనే 5 లక్షల మంది చూసేవారు కదా. కానీ ఆ తర్వాత సోమాలియా వెళ్ళినా 30,000 వ్యూస్ వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు. కానీ నా లైఫ్లో ఏం తేడా రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే నాకు చదువు ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక ఇన్కమ్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను యూట్యూబ్ మీదే, అంటే నేను ఇవాళ స్టార్ని కాబట్టి, నాకు రోజు 1 మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి కాబట్టి నేను ఇంక అన్నీ వదిలేసి యూట్యూబ్ మీద పడ్డా. రేపు ఏమీ లేదు, ఏమవ్వాలి? సో అందుకు నేను అందరికీ చెప్తానంటే, ట్రావెల్ అయినా కూడా, అంటే మీకు ట్రావెల్లో జాబ్ ఉంటే అది వేరే, ట్రావెల్ అయినా కూడా, యూట్యూబ్ అయినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా
ఇది ఎప్పుడు ప్లాన్ బి. మీరు నేను ఒకరిని కలిసాను వైజాగ్లో. ఏం చేస్తా బ్రో అంటే ఇన్స్టా రీల్స్ అన్నట్టు. అదే ఏం చేస్తా మామూలుగా అంటే లేదు ఇన్స్టా రీల్స్ ప్రమోషన్స్. నేను అడిగాను ప్రమోషన్స్ రేపు ఆగిపోతాయి, ఇంకోటి వస్తాడు నీకన్నా నువ్వు ముసలి అయిపోతావు, ఇంకోటి వస్తాడు నీకన్నా మసల్స్ ఉన్నోడు వస్తాడు, అప్పుడు ఏం చేస్తావు అంటే ఆలోచించలేదు. సో నేను చెప్పేది యూత్ అందరికీ, ఎప్పుడైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ మీకు ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా ఇది ప్లాన్ బీనే పెట్టుకోండి. ఎందుకంటే ఈ మిలియన్ వ్యూస్ ఎప్పటికీ రావు. ఇంతకుముందు మనం ఒక పెద్ద హీరోయిన్ చూసేవాళ్ళం బుట్ట బొమ్మ అని, ఆవిడ నాకు కనిపించట్లేదు ఈ మధ్యన. అంటే అంతే కదా, పేరేంటి ఆవిడ పూజ హెగ్డే. ఎక్కడ చూసినా పూజ హెగ్డే. ఇప్పుడు ఎక్కడున్నారు ఆవిడ అంటే నాకు కనబడట్లేదు కదా. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను ఎన్నో చూశాను. అంటే దిస్ ఈజ్ నథింగ్ అబౌట్ హర్. ట్రెండ్ మారుతుంది, రోజులు మారుతాయి. ఒక 10 ఏళ్ళ బ్యాక్ నాకు ట్రావెల్లోనే ఒక ఆయన 4 ఏళ్ళ బ్యాక్ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఆయన మెసేజ్ పెట్టారు, ఒక హిందీ వ్లాగర్. నాకు చాలా ర్యాష్గా, అంటే ఏదో పెద్ద గొప్పలాగా, ఆయనకి ఏది పెట్టినా మిలియన్ వ్యూస్. ఇప్పుడు ఏది చూసినా 1000 కూడా లేవు. సో అలా మారుతాయి, రోజులు మారుతాయి. ఇప్పుడు ఆయన అంత హ్యాష్గా నాతో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన నాకు అప్రోచ్ అయితే నేను అలా మాట్లాడను. ఎందుకంటే ఇది టెంపరీ ఫేజ్ కదా, అన్నీ టెంపరీ, మనిషే టెంపరీ, యూట్యూబ్దే ఉందండి కదా, మనమే ఉండం రేపు వెళ్ళండి. సో అలా నేనేమంటానంటే ప్లాన్ బి చేసుకోండి ఇది. ఇప్పుడు నేను యూట్యూబ్లో వచ్చినప్పుడు నేను జాబ్ మానేయచ్చు. నా యూట్యూబ్ వ్యూస్ తగ్గిపోయాక నేను జాబ్ మానేసాను. అది ఎందుకు మానేసాను చెప్తాను, అది వేరే. నా యూట్యూబ్లో బాగా వచ్చేస్తున్నాయి, కొన్ని నెలలు $20,000 అంటే ఇప్పుడు లెక్కలో 18 లక్షలు 19 లక్షలు వచ్చేది. అయినా నేను జాబ్ మానలేదు, ఎందుకంటే అది టెంపరీ నాకు తెలుసు కాబట్టి కదా. అందుకని నేను ఇప్పుడు ఎందుకు మానేశానంటే నేను ఒక లిమిట్ పెట్టుకున్నా, ఏవో గోల్స్, అవన్నీ గోల్స్ అకాంప్లిష్ చేసేసాను. సంపాదించుకోవడం వైజు నేను కొన్ని గోల్స్ పెట్టుకున్నా, అవి అయిపోయింది. నాకు ఒకే కూతురు ఉంది, తనకి చేయాల్సినవన్నీ చేసేసాను. ఇంకా సంపాదించి ఏం చేయాలి? సో నా లైఫ్ నేను నాకు నచ్చినట్టు ఉందామని. అంతేగాని రోజు అందరూ అంటున్నారు మీ ఆవిడ సంపాదిస్తుంటే నువ్వు తిరుగుతున్నావా అని. మా ఆవిడ దగ్గర ఇప్పటిదాకా నేను పైసా తీసుకోలేదు, నేనే ఇస్తుంటాను మా ఆవిడకి. ఇంకా ఎలా సంపాదిస్తానంటే ఎలాగో సంపాదిస్తాను. ఓకే, మైండ్ యూజ్ చేసి సంపాదిస్తాను. ప్రమోషన్ చేయలేదు, బెట్టింగ్ యాప్లు చేయలేదు, ఎవరి దగ్గర అడుక్కోలేదు, సోషల్ బెగ్గింగ్ చేయలేదు, సంపాదిస్తున్నాను. ఇంకా నా మైండ్ మేధాశక్తితో సంపాదిస్తున్నాను. సో నేను మా ఆవిడ దగ్గర పైసా తీసుకోలేదు ఇప్పటిదాకా, నేనే అన్నీ ఇస్తుంటాను ఆవిడకి. నేను ఎందుకు జాబ్ మానేశానంటే ఇంతకుముందు ఊర్లో వెళ్ళినప్పుడు హైదరాబాద్ చాలా నచ్చేసింది, లేకపోతే రేపు మీకు ఏంటంటే సారీ రేపు నాకు ఫ్లైట్ ఉంది వెళ్ళిపోవాలి. సో ఆ లిమిటేషన్స్ పెట్టుకోకూడదు అనుకున్నా, 1 year అనుకున్నా. రేపు చాలా నచ్చేసింది, హాయిగా ఇష్టం వచ్చింది లేవడం. నాకు స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే స్విట్జర్లాండ్ వెళ్ళిపోతా, ఇటలీ వెళ్ళి క్యాపుచినో తాగాలంటే ఇటలీ క్యాపుచినో తాగుతా, సిడ్నీ వెళ్ళాలంటే సిడ్నీ వెళ్ళిపోతా. ఇవన్నీ ఏదో డబ్బా కొట్టుకోవడం కదా, అన్ని వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి కదా. సో అందుకని అవసరం లేదనిపించింది. ప్లస్ నేను జాబ్లో ఎంత సంపాదిస్తానో అంత సంపాదించుకునే మెథడాలజీ తెలుసుకున్నా. సో మరి జాబే చేయడం ఎందుకు? యాజ్ లాంగ్ యాజ్ నేను ఎవరి మీద డిపెండెంట్ కాకుండా, మా ఆస్తులు అమ్మేయకుండా, బ్యాంక్లో డబ్బులు తీసేయకుండా, మా ఆవిడ్ని ఇస్తావా సస్తావా అనకుండా, నా మట్టుకు నేను సస్టైన్ అవ్వగలిగినప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకొని ఇంకా మరి నైస్ అండి. ఓకేనా అని చెప్పాను, ఇంకేం వెళ్ళలేదా?